చేస్తున్న దేశం కోసం మన రైతు. చూడండి, మన ఈరోజు వచ్చేసి అగర్మియాగూడ విలేజ్, కందుకూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్. అయితే ఇక్కడ మనకు అదీప్ అహ్మద్ గారు దాదాపు ఒక 11-12 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యవసాయంలో వాళ్ళు వచ్చేసి మనకు ఏదైతే పురుగులకు నివారణకు మనకు చేసేటువంటి స్ప్రేలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మరి పెద్ద మొత్తంలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక మినీ పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ని అయితే తీసుకున్నారు. అంటే దీన్ని మనం ఎక్కడ మోసుకొపోయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది ఏంటంటే మనం ఒక దగ్గర డ్రమ్ముల్లో నీళ్ళు నింపుకొని అందులో మరి ఒకేసారి మనకు కావలసినటువంటి మందంతా మనం నింపుకున్నట్లయితే అక్కడి నుంచి మనకి మళ్ళీ దానికి ఒక ఓస్ పైప్ అనేది ఉంటుంది. ఆ ఓస్ పైపు సహాయంతో మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మన పొలం ఎంత దూరం ఉందో అంత దూరం వరకు మనకు దాదాపు ఒక 100 మీటర్ల వరకు పైప్కి అయితే ఈ స్ప్రే సపోర్ట్ చేస్తుంది. అట్లా ఒక 100 మీటర్ల వరకు పైప్ తీసుకొని ఈ విధంగా మనకు ఒకరు లేదా ఇద్దరు అంటే ఒకరు పైప్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇట్లా పైప్ తీసుకొని గుచ్చుకోబోతూ ఉంటే మరొకరు అక్కడ అంటే పైపులు లాగడానికి కొంచెం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. అట్లా చూడొచ్చు మనం. ఇది చాలా పవర్ఫుల్గా స్ప్రే అయితే చేస్తుంది. మనకు గన్ను చూసినట్లయితే చాలా గ్రేట్గా. అంటే దీంట్లో మనకు ఈ యొక్క పోర్టబుల్ పవర్ స్ప్రే అనేది మనకు వచ్చేసి వాళ్ళైతే తీసుకోవడం దాదాపు ఒక 14,000 వరకు మేము ఖర్చు పెట్టాం. ఇది అగ్రిమేట్ కంపెనీ నుంచి తీసుకున్నాం అని చెప్పారు. కాకపోతే దీనికి తోడైందంటే మళ్ళీ ఇంకా మనం ఈ యొక్క ఓస్ పైప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క ఎక్స్ట్రా పైప్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అంటే విత్ పవర్తో కాకుండా ఇది ఇట్లా అయితే వాళ్ళు ఓస్ పైప్ ఉంటుంది. ఈ ఓస్ పైపుకే దాదాపు మాకు ఒక 6,000 వరకు ఈ యొక్క ఓస్ పైపు ఖర్చు అయిందని చెప్పారు. అట్లా ఒక 20,000 వరకు ఖర్చు పెట్టి ఈ విధంగా అయితే మందును స్ప్రే చేసుకోవడానికి ఈ యొక్క పోర్టబుల్ పవర్ స్ప్రేని అయితే వాడుతూ ఉన్నారు. ఇదేంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఈజీగా తీసుకుపోవడానికి, మనం ఈజీగా అమర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇట్లా మళ్ళీ బ్యాటరీ లాగా ఛార్జింగ్ పెట్టి అదంతా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. డైరెక్ట్గా మనం దీన్ని తీసుకొని వాడుకోవచ్చు. ఇట్లా ఈ యొక్క పోర్టబుల్ స్ప్రేయర్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. స్ప్రే చేసేటువంటి గన్ను కూడా చాలా స్పీడ్గా స్ప్రే చేస్తుంది, మనకు పవర్ఫుల్గా వస్తుంది. ఓకే, ఇలా మరి అదీప్ అహ్మద్ గారు అయితే వారికి ప్రస్తుతం మనం ఉన్నది ఈ వంకాయ తోట. ఇది వచ్చేసి మనకు పొడుగు వంకాయ. మనకు ఈ పొడుగు వంకాయని వాళ్ళు సాగు చేయడానికి ఖచ్చితంగా మనం స్ప్రేలు అనేది కొట్టాల్సి వస్తుంది. కాబట్టి అది ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో అందుకోసమే వీళ్ళు ఈ యొక్క స్ప్రేని వాడుతున్నారు. అదేంటంటే మనకు వేరే డబ్బాలు, ట్యాంకర్లు అట్లాంటివి వేసుకోవాలంటే అది కొంచెం ఇబ్బందితో కూడుతుంది. కాబట్టి ఇలా ఈజీగా మనం పైప్ తీసుకుంటూ వెళ్ళి మనం మందు స్ప్రే చేసుకోవడానికి ఈ యొక్క పోర్టబుల్ స్ప్రేయర్ అయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.